అంతర్రాష్ట్ర దొంగ రఘునాథం కిరణ్ అనే దొంగను బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ వ్యాప్తంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ రామనాథం కిరణ్ అనే దొంగను బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20,67,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. వేటపాలెం మండలం కేపాల్ కాలనీలో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో సొత్తుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన 159 గ్రాముల బంగారం, 20,000 నగదు సొత్తును రామనాథం కిరణ్ నుంచి రికవరీ చేయడం జరిగిందని, చీపుర్లు అమ్ముకుంటూ రెక్కి నిర్వహించి ఇంటి దొంగతనాలకి రామనాథం కిరణ్ పాల్పడుతున్నట్లు డీఎస్పీ ఎండి మొయిన్ వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 65కు పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. చీరాల 1 టౌన్ పరిధిలో దేశాయిపేట పంచాయతీ ఏరియాలో కేపాల్ కాలనీ ఉంది. అక్కడ గత నెల 19వ తేదీన అంటే 19 డిసెంబర్ 2025వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12:30 మధ్యలో ఈ పుట్టా ఫణిరాజు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఇంటికి తాళం వేసి హాస్పిటల్కి వెళ్ళే టైంలో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 12:30 గంటల టైంలో వెనక్కి తిరిగి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇల్లు బ్రేక్ చేసి ఉండటం గమనించడం జరిగింది. తర్వాత ఇంట్లో ఉన్న ఇంటి తాళం అట్లాగే బీరువాలో ఉన్న లాకర్ తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు చీరాల 1 టౌన్ ఎస్ఐ అండ్ సిఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితో కలిసి వెళ్ళి వెళ్ళి క్లూస్ కోసం వెతికేటప్పటికి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ సీసీ క్యామ్స్ యొక్క సీసీ క్యామ్స్కి సంబంధించిన డివిఆర్ సీసీటీవీ డివిఆర్ ఉంటుంది. ఆ డివిఆర్ కూడా తీసివేయడం, దాన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసివేయడం గమనించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్ కూడా మనకి అవైలబుల్గా లేకపోయేటప్పటికీ ఆ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆ క్లూస్ అవన్నీ వెరిఫై చేస్తూ ఉండేటప్పుడు రాబడిన సమాచారం మేరకు ఈ ముద్దాయి అయిన రామనాథం కిరణ్ సన్ ఆఫ్ ఉమాపతి 32 ఇయర్స్, మొదలియార్ కులం, గాంధీనగర్ గూడూరు పట్టణం యొక్క కదలికలను గమనించడం జరిగి నిన్న మన 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి వాళ్ళ సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఈ క్రమంలో ఈ ముద్దాయి తో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అట్లాగే బాపట్ల జిల్లాలోనే 2023లో జరిగిన ఒక థెఫ్ట్ కేసు కూడా అడ్మిట్ అయ్యారు. అట్లాగే గిద్దలూరులో